Hi, I'm Dr. Madhuri, fertility specialist, Vizag IVF Center, Vijayanagaram branch, a subsidiary of Medsi IVF. సంతానం లేని కపుల్లో మగవారికి చేసే బేసిక్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్ రిజల్ట్ ద్వారా కూడా ఏ ట్రీట్మెంట్ పడుతుంది వాళ్ళకి అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఈ సెమెన్ అనాలిసిస్ చేయడానికి ఐవీఎఫ్ సెంటర్లో సెపరేట్ సెమెన్ కలెక్షన్ రూమ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెల్ ఎక్విప్డ్ అండ్ ప్రైవేట్ ఆల్సో. సో ఇది యూజువల్గా ఆండ్రాలజీ ల్యాబొరేటరీ పక్కన అడ్జసెంట్గా ఉంటుంది సెమెన్ కలెక్షన్ రూమ్. సెమెన్ అనాలిసిస్ ఇవ్వడానికి కోసం బేసిక్గా 2 to 7 days అబ్స్టినెన్స్ అనేది ఇంపార్టెంట్. అబ్స్టినెన్స్ అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలవకుండా గ్యాప్ ఉండడం, లేదంటే బాడీలోంచి వీర్యం బయటికి రాకుండా 2 to 7 days గ్యాప్ అనేది ఉండాలి. సో ఈ గ్యాప్ అనేది 2 days కన్నా తక్కువైంది అని అంటే మనకి కౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు, అండ్ మోర్ దెన్ 7 days అయ్యింది అని అంటే మొటిలిటీ అనేది తక్కువ ఉండొచ్చు. సో ఈ సెమెన్ కలెక్షన్ అనేది మాస్టర్బేషన్ ద్వారా కలెక్ట్ చేస్తారు. అది హాస్పిటల్లో ప్రొవైడ్ చేసిన కంటైనర్లోనే కలెక్ట్ చేసి ఇవ్వాలి. అదే నాన్ టాక్సిక్ టు స్పర్మ్ అనమాట. అవుట్ సైడ్ కంటైనర్స్లో కలెక్ట్ చేయకూడదు, అందులో స్పర్మ్కి టాక్సిక్గా సబ్స్టెన్సెస్ ఏమైనా ఉండొచ్చు. సో సెమెన్ కలెక్ట్ చేశాక అది బాటిల్ని వాటర్ ఆర్ సోప్తో కడగడం ఇలాంటివి ఏం చేయకుండా డైరెక్ట్గా ల్యాబ్ పర్సనల్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా స్పిల్లేజ్ ఉన్నా, బయట పడిపోయినా, లేదంటే ఇన్కంప్లీట్గా కలెక్ట్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆండ్రాలజీ స్టాఫ్కి అనేది మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. లేదంటే వాల్యూమ్ ఏమైనా తక్కువ వస్తే రాంగ్గా వాల్యూమ్ తక్కువ ఉంది అనేది రిపోర్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత కొంతమందికి ఈ సెమెన్ కలెక్షన్లో ఇబ్బందులు ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా కౌన్సిలింగ్ చేస్తాము, రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ట్రై చేయండి అనేది. ఒక్కొక్కసారి ఏమైనా నైట్ డ్యూటీస్ అయినా, లేదంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేటప్పుడు ఏంటంటే సెమెన్ అనేది కలెక్ట్ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి ఇనీషియల్గా రిలాక్స్ అయ్యి మళ్ళీ కాసేపు అయ్యాక కలెక్ట్ చేయండి అని చెప్తాము. కొంతమందికి ఇంకా కూడా కలెక్ట్ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి వైఫ్ సపోర్ట్ తీసుకోమని ఇద్దరిని కలిసి ఇమ్మని చెప్తాము. కలిసినప్పుడు ఏంటంటే వైఫ్ బాడీలో రిలీజ్ చేయకుండా శాంపిల్ అనేది కంటైనర్లో కలెక్ట్ చేసి శాంపిల్ ఇస్తారనమాట. ఇవన్నీ అయినా సరే కొంతమంది కలెక్ట్ చేయలేరు. సో ఆ ప్రెషర్ అనేది ఉంటుంది వాళ్ళకి. యాంగ్జైటీ తగ్గడానికి అండ్ ఇరెక్షన్ కాజ్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. సో పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఈ మెడిసిన్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేసి ఇరెక్షన్ కాజ్ చేసి అలా కూడా వాళ్ళకి శాంపిల్ ఇవ్వడానికి హెల్ప్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తున్నా సరే కొంతమంది హాస్పిటల్లో శాంపిల్ ఇవ్వలేరు. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే హోమ్ కలెక్షన్ శాంపిల్ ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా ప్రిఫర్ చేయము హోమ్ కలెక్షన్ శాంపిల్, బట్ ఒక్కొక్కసారి రిక్వెస్ట్ చేస్తుంటారు దగ్గరే అనేసి. సో ప్రిఫరబుల్గా హోమ్ కలెక్షన్ శాంపిల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే 20 minutes లోపు తీసుకురావాలి. అండ్ ఈ 20 minutes లోపు తీసుకొచ్చేది కూడా కంటైనర్లో పెట్టాక మనం హాస్పిటల్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన కంటైనర్లోనే తీసుకురావాలి. అది కూడా ప్రిఫరబుల్గా లైక్ ఒక కోల్డ్ ప్లేస్ లైక్ ఆర్ంపిట్స్లో అలా పెట్టుకొని తీసుకుని రావాలన్నమాట. ఎందుకు ఈ 20 minutes పీరియడే అని అంటే వితిన్ 30 minutesలో ఒకవేళ హాస్పిటల్లో ప్రొవైడ్ చేసిన శాంపుల్లో అయినా సరే సెమెన్ అనేది లిక్విఫాక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. సో వితిన్ ఈ 20 to 30 minutes పీరియడ్లో తీస్తే ఆ స్పర్మ్ క్వాలిటీ, మొటిలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో తెచ్చాక హోమ్ కలెక్షన్ వాళ్ళ కన్సెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది. దట్ అంటే అది తీసుకొచ్చింది మా శాంపులే అని కన్సెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మెథడ్స్లో కూడా కలెక్ట్ చేసిస్తా ఓకే. సో వీటన్నిటి ద్వారా కూడా వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే వైబ్రేటర్ అనేది లాస్ట్ ఆప్షన్ అండి. అదొక ఎలక్ట్రికల్ అప్లయన్స్ అనమాట. సో అది అప్లై చేయడం వల్ల ఏంటంటే ఎరెక్షన్ అనేది కలుగుతుంది అండ్ శాంపిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవ్వలేకపోయిన వాళ్ళు ఇవ్వగలుగుతారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన బ్రాంచ్ అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.